తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ నెక్స్ట్ మనం బ్యాండ్ మేళం విషయంకి వద్దాము. మీరు కోర్టు సినిమా చేసేటప్పుడు కోర్టు సినిమా బడ్జెట్ ఎంత, లేకపోతే కోర్టు సినిమా ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, ఇదంతా మీ వర్క్ కాదు, మీ పెయిన్ కాదు, నాని గారు చూసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కోన వెంకట గారు మీకు బ్యాకప్ ఉన్నారు. కానీ మీ ఇద్దరికి తెలుసా, బ్యాండ్ మేళం మూవీకి మీ ఇద్దరిని నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 కోట్ల రూపాయలు. 20 ఏళ్ళున్న ఒక ఇద్దరు పిల్లల మీద 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో భయం అనిపిస్తుందా, బాధ్యతగా ఉందా, ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ తెలియకపోయినా మాకు రెస్పాన్సిబిలిటీ అంతే ఉందండి అది. ఇది అంటే ఇప్పుడు ఏదో ఇలా సినిమా చేస్తున్నాను కాదు, నాకు ఏ సినిమా చేసినా మన పనికి మనం 100% చేయడం అనేది ఇది ఎక్కువ. బట్ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకెక్కువ బాధ్యతగా ఉంటుంది కదా. అంటే మీకు ఇద్దరికి బడ్జెట్ చెప్పలేదా కోన గారు? చెప్పలేదండి అసలు, ఆయన అది అలాంటివి ఏమీ లేదు. ఎంతసేపు మేము అంత హ్యాపీగా ఉన్నాం. ఎలా నేను అడిగాను, యాక్చువల్లీ నేను ఫస్ట్ కాల్ చేసి అడిగాను, అంకుల్ అసలు ఎంత ఇది చేస్తున్నారంటే నాకు ఇది కథ నచ్చింది కాబట్టి నేను ఎంతైనా పెడతానమ్మా అని అన్నారు. అదే నేను ఇది డైరెక్టర్ అన్న దగ్గర కూడా విన్నాను అన్నమాట. ఏంటంటే సతీష్ నీకేం కావాలి, సతీష్ నీకేం కావాలి తెచ్చి ఇచ్చేసేవాళ్ళు అంతే. సతీష్ ఇది సతీష్ అది ఏమీ లేదు. సతీష్ నీకేం కావాలి వచ్చేసేది. అండ్ సతీష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సతీష్ గారు కోన గారిని కలిసిన సిచ్యువేషన్ తెలుసా మీకు? అంటే ఫస్ట్ మీటింగ్ బేసిక్గా ఈ కథ ఐడియా లేదండి నాకు. ఫస్ట్ మీటింగ్లో సతీష్ గారు కోన గారిని కలిసిన ఒక్క మాట ఏం తెలుసా? 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు సినిమా తీసేద్దాం. అంటే ఆయన ఇండస్ట్రీలో తిరిగి ఛాన్స్ కోసం ఇబ్బందులు పడిపోయి తన దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది, ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే ఎంత తక్కువలో అయినా తీసేద్దామని చెప్పి 1 కోటి రూపాయలైనా పెట్టండి నేను ఈ సినిమా తీసేస్తానంటే, కోన గారు లేదు ఈ కథ 1 కోటి రూపాయలతో తీయాల్సిన కథ కాదు, దీనికి పేరింగ్, ఆ కాస్టింగ్, దాని బడ్జెట్ మొత్తం నేను తీసుకుంటానని చెప్పి మొత్తం తన భుజాలు వేసుకొని మీ ఇద్దరిని ఆన్బోర్డ్ చేసి సినిమా స్కేల్ పెంచేసి ఈరోజు బ్యాండ్ మేళం ఈ ప్రమోషన్ వీడియోస్ కానీ, టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ అండ్ మీ ఇద్దరి లుక్ కానీ ఇంత అద్భుతంగా అంత ఉందంటే మొత్తం కోన గారు దీని రేంజ్ని పెంచేశారు. వెరీ ట్రూ అండి. నాకు అది తెలుసు పర్సనలీ. కోన వెంకట్ గారి సినిమా చేస్తున్నారు అన్నప్పటి నుండి ఎప్పుడైతే ఆయన మా దగ్గర కథ తీసుకొచ్చారో ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఎప్పుడైతే ఈ రన్ త్రూ సినిమాలో చేస్తానో ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ బ్యాక్ ఆన్ మనిషే కాదు, ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ రోషన్ నువ్వు చెప్పు, కోన గారు ఈ కథ నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ అని ముందే చెప్పారా, తర్వాత చెప్పారా? శ్రీదేవే హీరోయిన్ అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఈ కథ వినేటప్పుడు అది నీకు ఎక్కువ ఐడియా ఉందేమో నాకు తెలిసి, నీతో ఎక్కువ చెప్పినట్లు అంటే యాక్చువల్లీ అంటే అనుకుంటున్నారు మీ ఇద్దరినే అని చెప్పి పంపించారు ఇద్దరిని. అంటే ఐ మీన్ నాకు తెలీదు. నాకు కాల్ చేసి చెప్పడం అయితే మీరిద్దరే అనుకుంటున్నాము, కోన గారు కాల్లోనే చెప్పారు. సో అనుకుంటున్నాము ఒకసారి విను అని చెప్పేసి అన్నారు. సో విన్నాను అంతే. సో నేను బేసిక్గా ఫ్రమ్ నోవేర్ ఒక ఆడియన్ లా కథ విన్నాను. అండ్ నాకు చాలా బాగా ఎక్సైట్ చేసింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటివరకు ఒక బావమరదల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు బావమరదల కథ అంటే ఉయ్యాల జంపాలు అలా అలా అంటారు కదా, బట్ యూనో చాలా రోజులు అయిపోయింది అంత మంచి బావమరదల కథ వచ్చి. బట్ ఇప్పుడు ఇంత మంచి కోట్తో చందు జాబ్లీని ఇంత ఓన్ చేసుకున్న ఆడియన్స్కి మళ్ళీ మేమిద్దరం ఒక బావమరదల్లా చేస్తే ఎలా ఉంటది అన్న ఫీలింగ్, అది ఎప్పుడైతే మళ్ళీ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ ఇద్దరు చేస్తేనే బాగుంటుంది అని నాకు ఎప్పుడైతే కోన గారు చెప్పారో దట్ హిట్ మీ. అరే కరెక్ట్ అంటే ఇప్పుడు కోర్టులో చందు జాబులే ఆర్ వెరీ డిఫరెంట్, అండ్ ఇప్పుడు ఒక బావమరదల్లాగా ఒక యాదగిరి ఒక రాజమ్మ చేస్తే వెరీ సర్ప్రైజింగ్ అనేసి అలా జరిగింది.